దాంతోటి శివుడికి అభిషేకాలు కూడా చేస్తారట. ఇంత చరిత్ర ఉన్నదాన్ని ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, ఎందుకు పక్కదారి పడుతున్నారు, అసలు ఋషికొండ ఎవరి పరం కాబోతుంది, ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు నమస్తే. విష్ణుకుమార్ రాజు గారు, ఋషికొండ ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు కూడా, మీకు కూడా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. విశాఖ కోసం రెండోసారి మీరు ఎమ్మెల్యే కూడా ఆయన నేపథ్యం ఉంది. ఋషికొండ మీద చాలా ప్రచారాలు జరిగినాయి. ఋషికొండ వైఎస్ఆర్సీపీలో నిజంగా ఓడిపోవడానికి ఇదొక కారణం కూడా, అంత దారుణంగా ఓడిపోవడానికి ఋషికొండ మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా. కూటమి వచ్చిన తర్వాత దానికి మంచి జరుగుతుంది, చాలా అద్భుతంగా దాన్ని ఏదో ఒక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా, ముఖ్యంగా లేకపోతే ఏదైనా మంచి మ్యూజియంలకి ఇలాంటి వాటికి ఇస్తారని జరిగిన ప్రచారం. కానీ ఇదేదో హోటల్స్ పరం కాబోతుంది అని చెప్పి వస్తున్న ప్రచారం. అసలు ఋషికొండ దాని చరిత్ర ఏం చేయబోతున్నది మీ కూటమి ప్రభుత్వం? వర్మ గారు, అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ముందుగా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఋషికొండ అనేది అంతకు ముందు 2019 సంవత్సరానికి ముందు ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఉండేదండి. అక్కడ టూరిజం కాటేజెస్ ఉండేవి, చిన్న హోటల్స్ ఉండేవి. అక్కడ ఎవరైనా సరే బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడికి ఒక మంచి పర్యాటక ప్రదేశం కింద ఋషికొండ ఉంది. మీకు టోటల్ విశాఖపట్నంలో చూస్తే రామకృష్ణ బీచ్ ఒకటి, ఋషికొండ ఒకటండి. ఈ రెండు ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు. కామన్ మ్యాన్ కి సింపుల్ గా అక్కడ ఉన్న ప్రకృతి, అక్కడ ఉన్న సముద్రము, ఒక పక్కన అద్భుతమైన కొండలు, ఒక పక్కన ఆధ్యాత్మికత ఉట్టుపట్టే విధంగా అన్ని విధంగా కూడా అక్కడ అద్భుతంగా ఉండే ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కంప్లీట్ గా సర్వనాశనం చేసేసి టోటల్ గా సుమారు ఒక 50 ఎకరాల వరకు అది పైన 9 ఎకరాలు రావటం గురించి ఇంకొక 40 ఎకరాలు కూడా డిస్టర్బ్ చేయటం జరిగిందండి. చేసిన తర్వాత బిల్డింగ్స్ కట్టారు. బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వము దానికి ఏం చేయాలనేది నిర్ణయం చేయటం గురించి మంత్రుల కమిటీ వేయటం జరిగింది అని పేపర్లో చూసాము. మంత్రుల కమిటీ వేశారు. కానీ ఈ మంత్రులు కమిటీ డెసిషన్స్ ఇంకా బయటికి పూర్తిగా రాలేదు. కానీ వాళ్ళు అధ్యయనం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పర్యాటక రంగానికి పెద్ద పెద్ద భారీ హోటల్స్ కి, 7 స్టార్ హోటల్స్ కి, లేకపోతే 5 స్టార్ హోటల్స్ కి, తాజ్ గ్రూప్ లేకపోతే ఇంకా ఏదో 2-3 గ్రూప్స్, లీలా ప్యాలెస్ అటువంటి వాటికి ఇద్దామని చెప్పి ఉద్దేశపడుతున్నట్టుగా పేపర్లో రావటం జరిగింది. కానీ మనము ఋషికొండ చరిత్ర, అసలు పేరు ఋషికొండ పేరు రావటానికి, ఆ కొండకి ఋషికొండ పేరు ఎందుకు వచ్చింది? ఇది కేవలము అక్కడ ఆధ్యాత్మికతతోటి ఎవరైతే ఋషులు, 7 ఋషులు అక్కడ తపస్సు చేశారని చెప్పి ఒక ప్రాముఖ్యత ఉంది. అందుకే దాన్ని ఋషికొండ అని చెప్పి విశాఖపట్నం కానీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా అది తెలుసు. తర్వాత పర్యాటక రంగం కింద మార్చిన తర్వాత కూడా అక్కడ చాలా అందరికీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉండేది. ఇప్పుడు ఈ ఏదో పెద్ద 5 స్టార్ హోటల్స్ కి ఇచ్చేద్దామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వాల్యూ ఎంత? ఇది మొత్తము 50 ఎకరాల్లో కనుక ఈ కన్స్ట్రక్షన్, 9 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే కనీసం 100 కోట్ల రూపాయలు పెట్టినా సరే మీకు అటువంటి ప్లేస్ దొరకదు. అవును. మీకు హైదరాబాద్ లో మీ కోకాపేటలో 135 కోట్లు పెర్ ఏకర్ అని చెప్పి మనం పేపర్లో చదవటం జరిగింది. ఇక్కడ 130 కాదు, 200 కోట్లు పెట్టినా సరే మీకు ఇటువంటి ప్రదేశం దొరకదు పెర్ ఏకర్. మీకు 9 ఎకరాలంటే ఆల్మోస్ట్ ఇదే 200 కోట్లు పెడితే మీకు 1800 కోట్లు అయిపోయింది. ఇది కాకుండా డిస్టర్బ్ అయిపోయిన ఏరియా సుమారు ఒక 40 ఏకర్స్ ఉంది. దానికి ఒక 50 కోట్లు పెట్టుకున్నా అదొక 2000 కోట్లు అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు సుమారు 450 కోట్ల రూపాయలు అయి ఉండవచ్చు. అది టోటల్ గా లెక్క వేసి చూస్తే 4500 crores. ఇది కాకుండా ఇంకొక 9 ఎకరాల కింద ఇస్తేనే గానీ వాళ్ళకి పర్యాటక పెద్ద హోటల్స్ కి వీలు కాదు అన్నట్టు ఏదో చెప్తుంది. అంటే అదొక 500 కోట్లు. సో ఇవన్నీ లెక్కేసి చూస్తే సుమారు 5000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ. అది డైరెక్ట్ గా ఫిజికల్ వాల్యూ, నేషనల్ వాల్యూ అని పక్కన పెడతాం. మీరు ఎంత డబ్బు పెట్టినా సరే అటువంటి అద్భుతమైన ప్రదేశము మీకు భారతదేశంలోనే అత్యంత రేరుగా దొరుకుతుంది.
అట్లాగే విశాఖపట్నం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ప్రదేశం లేదు. సరే ఏదో ఇప్పుడు దానికి పేరు ఋషికొండ ప్యాలెస్ కింద మారింది. అట్లాగే జగన్ గారు కట్టారు కాబట్టి ఋషికొండ ప్యాలెస్ అన్నట్టు వచ్చింది. ఆయన పేరైతే రావటం లేదు పబ్లిక్ లో, బట్ ఋషికొండ ప్యాలెస్ ఎక్కడ చూసినా ఋషికొండ ప్యాలెస్. ఇది దాని ఆపోజిట్ ఇందాక మీరు చెప్పిన విధంగా గీతం యూనివర్సిటీ ఉంది, 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అక్కడ. దాని పక్కనే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. దీని గేటు ఎదురుకుండానే ఈ ఋషికొండకి ఎంట్రన్స్ వస్తుంది. సో ఇటువంటి ప్రదేశంలో మీరు ఋషులు, సప్త ఋషులు లేకపోతే ఈ సన్యాసులు అక్కడ తపస్సు చేసుకున్న ఒక పవిత్రమైన ప్రదేశంలో మీరు ఆధ్యాత్మిక కేంద్రం కింద దాన్ని మారుస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఇస్ నాట్ ఎ పార్టీ స్టాండ్, దిస్ ఇస్ నాట్ ఎ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చిన ఎవరైతే పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలే నేను మీ ద్వారా అందరి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. సార్, ఈ అంశాన్ని మీరు తీసుకెళ్లారా సీఎం గారి దగ్గరికి కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఎలా చేస్తే బాగుంటుంది? సరే, ఓకే. మరొక విషయం, మీరు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. మీ అందరినీ కన్సల్టేట్ చేశారు అసలు సార్ ఏం చేద్దాం, ఇది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ఇన్వాల్వ్మెంట్లు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని అడిగారా ఎలా బాగుంటుందని? మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదండి. మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదు. అంటే మిగిలిన మరి ఎంపీ గారిని అడిగారో లేదో నేనైతే అడగలేదు, కానీ బట్ మిగిలిన ఎమ్మెల్యేకి ఎవరితోటి సంప్రదించినట్టుగా ఏ విధంగా చేద్దామని మాత్రము అడగలేదు. ఇక్కడ అడిగి ఉంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి చెప్పేదానికి ఉంటుంది. అడగటానికి పబ్లిక్ ఒపీనియన్, దిస్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, లెట్ మీ బి వెరీ క్లియర్. దిస్ ఇస్ నా ఎవరు సొంత ప్రాపర్టీ కాదు ఇది. దిస్ ఈజ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. ప్రభుత్వము పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. పబ్లిక్ ఒపీనియన్ అంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే బాగుంటుంది. నేను అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది ఇదివరకు. కామన్ మ్యాన్ కి దూరం చేయొద్దు అని చెప్పి, కావాలంటే టికెట్ పెట్టు, 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ పెట్టి అన్నా మీరు చేయండి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. నౌ ద ఇష్యూ ఈజ్, ఇక్కడ ఋషికొండ ఈ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద మారుస్తే ఎట్లాగా ఉంటుంది అనేది ఆలోచన కూడా చెయ్యండి అని చెప్పి మా యొక్క కోరిక. ఆలోచన ఏ విధంగా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి గనక ఈ ప్రెమిసెస్ గనక ఇస్తే అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ లేకపోతే ఒక కళ్యాణ మండపం కానీ పెట్టి దాంతో పాటు ఒక మ్యూజియంస్ కింద ఏర్పాటు చేసి తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, అట్లాగే మనకి కళలకి ఫేమస్ ఉత్తరాంధ్ర, దీనికి అది కూడా ఒక మ్యూజియం కింద ఏర్పాటు చేస్తే ప్రతి సామాన్యుడికి కూడా అది అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి అది ఎక్కడైనా మ్యారేజ్ చేసుకునే ప్రదేశం కింద ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరన్నా చూస్తే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి ఉదయపూర్ లేకపోతే రాజస్థాన్ ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉమ్మేద్ ప్యాలెస్ అని ఆ విధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్యాలెస్లు ఏమి లేవు. ఇది ఒక్కటే ఋషికొండ ప్యాలెస్ ఒక్కటే దానికి పేరుకి మనకి ఉంది. ఇప్పుడు అది కనుక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కింద ఇస్తే అది ఆధ్యాత్మిక టూరిజం కింద కూడా డెవలప్ అవుతుంది. అక్కడ ఎవరైనా మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఏదో పెళ్లి కొడుకుకి ఒక 10 L1 దర్శనము, పెళ్లి కూతురు తరఫున ఒక 10 మందికి ఎంతమందికి ఇస్తే ఇక్కడ ఎదురుకుండా ఆటోమేటిక్ గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఎదురుకుండా సన్నిధిలో పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత తిరుమలకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం కూడా టీటీడీ వారు కనుక ఏర్పాటు చేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. కేవలము 15 లక్షలు అయిపోతుంది నెలకి దీని ఖర్చు, అందుకని తొందరగా డిసైడ్ చేయటం అంటే ఇది ఇప్పుడు 5,000 కోట్ల ప్రాపర్టీ ఎవరు ఏ హోటల్స్